హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి జూన్ 1న అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు. ఈరోజు అండ్ రేపు ఆగినట్లయితే మీకు ఆల్మోస్ట్ మండే రోజు ఓకే. 2 డేస్ గ్యాప్ ఉంది మనకి. 30, 31. సో, ఫస్ట్ రోజు మనకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో, రిజల్ట్ రాగానే ఇమ్మీడియట్‌గా మనకి జోసా కౌన్సెలింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మ్యాక్సిమం మనకి సెకండ్ నుంచే ఈ జోసాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ అయితే అప్డేట్ చేయలేదు మనకి. జోసా వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇంకా అయితే ప్రస్తుతానికి అప్డేట్ చేయలేదు. కాకపోతే దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో, 9 కొత్త జిఎఫ్టిఐలు మనకి వస్తాయని మనం ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. సో, ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఇట్లాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట. సో, నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. సో, అయితే దీంట్లో ఈ కొత్తగా జోసా కౌన్సిలింగ్లో కొత్తగా మనకి ఒక 9 ఇన్స్టిట్యూషన్స్ అయితే యాడ్ అవుతున్నాయి. సో, మరి వీటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే వాటిలో ఈ 9లో 2 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. సో, అవేంటంటే మనకి కొత్తగా యాడ్ అవుతున్నటువంటి జోసా కౌన్సిలింగ్లో యాడ్ అవుతున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఏంటంటే కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ కలబుర్గి ఇదొకటి, తర్వాత పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీస్. సో, ఈ 2 కొత్తగా యాడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పటిదాకా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ లాంటి సాంకేతిక విద్యపై శిక్షణకే పరిమితమైన భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ టీటీటీఆర్ కూడా దీంట్లో చేరిందనమాట. దాంతోపాటు మనకి ఆ, దేశవ్యాప్తంగా 12 క్యాంపసెస్ ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT ఈసారి జోసాలో చేరింది. దీనికి 12 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అనమాట, డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని క్యాంపస్లు ఈ జోసా కౌన్సిలింగ్లో చేరుతున్నాయి ఈసారి. అవేంటంటే అగర్తల, ఐజ్వాల్, ఇంపాల్, క్యాలికట్, కోహిమా, శ్రీనగర్లో ఉన్నటువంటి క్యాంపస్లు కౌన్సిలింగ్లో యాడ్ అవుతున్నాయన్నమాట ఈసారి. అయితే వీటికి సంబంధించి ఈ 9 క్యాంపస్లకి సంబంధించి మరి ఏమేం కోర్సెస్ యాడ్ అవుతున్నాయి, దాంట్లో ఎన్ని సీట్స్ వస్తున్నాయి అనేది మనకి జూన్ 2న ఈ సైట్ అప్డేట్ చేసే నాటికి మనకి తెలిసే అవకాశం ఉందన్నమాట. సో, తెలంగాణ వాళ్ళకి తీసుకున్నట్లయితే కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అవుతుంది. అదేవిధంగా ఏపీ వాళ్ళకైతే క్యాలికట్ నైలిట్ క్యాంపస్ దగ్గరగా ఉంటాయన్నమాట. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 1వ తేదీన వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి జోసా కౌన్సిలింగ్ మొదలై జూలై 24 వరకు జరుగుతుందన్నమాట. ఓకే. జోసా కౌన్సిలింగ్ జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జూలై 24వ తారీఖు వరకు ఎండ్ అయిపోతుందన్నమాట. దాని తర్వాత దీంట్లో మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళీ సీసాబ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, ఆ కౌన్సిలింగ్ మనకి జూలై 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు 18వ తారీఖు వరకు ఎండ్ అవుతుందన్నమాట. సో, దీనికి సంబంధించిన క్లియర్ షెడ్యూల్ మనకి త్వరలోనే రాబోతుంది. అది రాగానే దానికి సంబంధించి మనం ఒక వీడియో అయితే చేస్తాం. కాబట్టి మీరు అదొకటనే కాదు, ప్రతిదీ మనకి వీడియో రూపంలో వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి, మీకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. అదేవిధంగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా ఉంటుందన్నమాట. సో, మీకు అంటే దీంట్లో ఇంకేమైనా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే మీరు వెబ్సైట్కి వెళ్తారని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. సో, ఇది వచ్చేసి మనకి NIELIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఓకే. ఇది గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అనమాట. సో, దీంట్లో ఉన్నటువంటి క్యాంపస్లు ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా ఒక 12 క్యాంపస్లు ఉన్నాయి. ఈ 12లో మనకి అగర్తల, ఐజ్వాల్, క్యాలికట్, ఇంపాల్, కోహిమా, శ్రీనగర్ ఇవి మనకి దీంట్లోకి వస్తున్నాయి. అయితే మొత్తంగా ఒక్కసారి మనం కొత్తగా వచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో, దానికంటే ముందు మీకు ఒకవేళ ఈ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా పెయిడ్ సర్వీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అప్లోడ్, చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్, తర్వాత సీట్ అలాట్ అయితే ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ ఆప్షన్ తీసుకోవడము, ఆ తర్వాత మీకు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పే చేయడం ఆన్లైన్లో, ఇట్లాంటివన్నీ కూడా మీకు మేము
ఎండ్ టు ఎండ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా మేమే చేసి పెడతాము. కాబట్టి మీకు ఈ సర్వీస్ ఎవరికైనా కావాలి అని అంటే మీరు ఇమ్మీడియట్గా మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు. మన ఆఫీస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్లో ఉంది, నారాయణగూడ, హైదరాబాద్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500. సో ఇక ఇవి మనకి కొత్తగా రాబోతున్నటువంటి యాడ్ అవబోతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ 9 ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా జిఎఫ్టిఐస్ కిందకి యాడ్ చేస్తారనమాట జోసా కౌన్సిలింగ్లో. సో ఇక్కడ చూడండి, కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ కలబుర్గి, తర్వాత పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ NITTTR భోపాల్. సో ఈ 3 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక మిగిలినవన్నీ కూడా ఇందాక చెప్పినట్లు దీనికి 12 క్యాంపస్లు ఉన్నాయి కదా, డీమ్డ్ టు బి యూనివర్సిటీ. దాంట్లో నుంచి మనకి అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT, ఓకే, దానికి సంబంధించి అగర్తల, ఐజ్వాల్, ఇంపాల్, క్యాలికట్, కోహిమా, శ్రీనగర్, ఈ 6 క్యాంపస్లు దీంట్లో జాయిన్ అవుతున్నాయి అన్నమాట. సో వీటికి సంబంధించి మనకి త్వరలోనే వీటి ఇంటేక్ బ్రాంచెస్ ఏమేమి ఉంటాయి, దీంట్లో ఇంటేక్ ఏంటి అండ్ వాటికి సంబంధించిన ఫీజులు ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే అప్డేట్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ మీకు వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. సో చెప్పాను కదా, మీకు జోసా అండ్ సీసాబ్ రెండింటికి సంబంధించిన కౌన్సిలింగ్, గైడెన్స్, పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఆన్లైన్లో కూడా మనకి సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఆఫీస్కి రాలేము, మేము వేరే ఊర్లో ఉన్నాము, హైదరాబాద్ దాకా రాలేము అని అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా మా సర్వీస్ తీసుకోవచ్చు. మీరు 9849966500 లేదా 9849068590 ఈ నంబర్స్లో కాల్ చేసినట్లయితే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.